తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల గురించి అభ్యర్థుల గురించి చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ అభ్యర్థులందరూ నేను పోటీ చేస్తాను ఇప్పుడు ఊరుకొస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు అందరూ మేము నిరుద్యోగులలో ఉన్నాం. మేము నిరుద్యోగులకు అందరికి కూడా గత 10 ఏళ్ల సంది సేవలు చేసినాం. మేము చేసినటువంటి సేవలకు మాకు భారతరత్న రావాలి కానీ మిస్ అయింది. ఇప్పుడు మాకు ఎమ్మెల్సీ పదవి అన్నట్టు ఒక్కొక్కళ్ళు ఇక ప్రచారాలు చేసుకుంటున్నారు. వీళ్ళ ఇప్పుడు ఒక ఆయన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ఆయన విద్యా సంస్థలు ఉన్నాయి. ఇక నేను తయారు చేసినటువంటి వాళ్ళైతే మల్లెపూలు ఏ విధంగా ఒక వాసనను వెదజల్లుతాయో ఆ విధంగా నేను సృష్టించిన విద్యా కుసుమాలు యావత్తు ప్రపంచానికి ఒక సువాసనను వెదజల్లుతూ ఈ ప్రపంచానికి ఒక వెలుగులు ఇస్తున్నారని ఇంకా ఆయన చెప్పుకుంటున్నారు. వాళ్ళమ్మని అందరు ఉన్నారని. ఇంకొక ఆయన వెల్చాల రాజేంద్రరావు, ఇక మా తాత ముత్తాతలు మొత్తం కాంగ్రెస్లోనే ఉన్నారు, ఇక నాకు కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వాల్సిందే, ఇస్తే నేను ఏంటంటే ఇట్లా ఇస్తే చాలుగా నేను ఎమ్మటే ఇక గెలుస్తా, ఇట్లా నీళ్ళల్లో గాలమే కానీ చేపలు ఎట్లా పడితే ఎర్ర లేకుండా అట్లా పడ్డట్టు ఇప్పుడు రాజేంద్రరావు నిలబడగానే ఎమ్మటే అందరూ ఓట్లు వచ్చి కంపకు తగ్గుతారని ఆయన. ఇంకొక ఆయన ప్రసన్న హరికృష్ణ అని ఆయన, ఇక నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవికి వదిలిపెట్టేసిన, ఇక నేను తయారు చేసినటువంటి వాళ్ళు యూనివర్సిటీలలో ఇప్పుడు పిహెచ్డీలు చేసి వాళ్ళు కూడా నా స్థాయికి వచ్చిర్రు, ఇక నేను ఒక విద్యా సంస్థలను అని పెట్టుకోకుండా నేను విన్నర్స్ పబ్లికేషన్ అని పెట్టేసి ఇక్కడ తయారు చేసినటువంటి వాళ్ళు ఉన్నారని ఆయన అంటాడు. ఇంకొక ఆయన నేను చేసినటువంటి ఇంకా గొప్ప చేసినాను అంటారు. ఇంకా నిన్న మొన్న అమింగోస్ విద్యా సంస్థల రమణారెడ్డి అని ఇక నేను వస్తున్నాడు మీ రమణన్న అని ఆయన వస్తున్నారు. ఈ విధంగా వీళ్ళందరినీ కూడా కాంగ్రెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకొక ఆయన గంగాధర్ రావు, ఇంకా ఆయన నేను చాలా కష్టపడ్డా చేసిన స్ట్రీట్ లేబర్ నుంచి వచ్చి ఒక ఏసీపీగా ఉన్నా, నేను చాలా నిజాయితీగా చేసిన, నన్ను గెలిపిస్తే మాత్రం ఖచ్చితంగా నేను నిజాయితీగా పనిచేస్తాను అంటున్నారు. వీళ్ళందరినీ కూడా కాంగ్రెస్ అనేటటువంటిది ఒక స్క్రూటినీలో పెట్టుకున్నది భాగంగా వీళ్ళందరినీ. ఇక బీజేపీ వాళ్ళు అంటవా, ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా ఆస్పిరెంట్స్ ఒక 2-3 ఉన్నారు. ఒక ఆయనేమో రాజారావు యాదవ్, నేను తెలంగాణ ఉద్యమంలో నేను చాలా చేసిన, ల్యాంకో హిల్స్ని పలగొట్టింది నేనే అని ఆయన అంటాడు. ఇంకొక ఆయన బీజేపీ నుంచి ఇంకొక ఆయన, ఇక ఎప్పటి నుంచి ఇక బీజేపీ అనేటటువంటి చూసిరు కదా, బీజేపీ ఇక ఉంటేనే ఇప్పుడు దేశం ఇంత సుభిక్షంగా ఉంది, బీజేపీ అభ్యర్థి గెలిస్తేనే నిరుద్యోగులకు అనేది ఒక బతుకుంటుంది, లేకుంటే వీళ్ళకు ఉరితాళ్ళు పడతాయని అంటున్నారు. మేము వీళ్ళందరికీ సూటిగా ప్రశ్నిస్తున్నాము, వీళ్లకు సూటిగా ప్రశ్నలు సంధిస్తున్నాము. మీరు ఇప్పుడు ఏదైతే ప్రగల్భాలు పలుకుతున్నారో మీరందరూ కూడా ఇప్పుడు నిరుద్యోగులు చాలా కష్టాలలో ఉన్నారు. ఫస్ట్ ఇక్కడ గ్రూప్ 1కు సంబంధించినటువంటి అంశం ఒక ఎస్ఎల్పి ఉంది. 29 జీవో మీద ఇప్పటి వరకు కూడా కోర్టు ఇది రాజ్యాంగబద్ధమా రాజ్యాంగ విరుద్ధమా అని తేల్చలేదు. అది తేల్చకుండా లేటుగా వచ్చారు కాబట్టి మేము ఈ కేసును డిస్మిస్ చేస్తున్నాం అని చెప్పారు. దీన్ని కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్ కావాలి. దీన్ని సుప్రీంకోర్టులో వేస్తే మనం గెలిచే అవకాశం 99% ఉంది. ఒక హోప్ అనేది ఉంది. ఎందుకంటే ఇక్కడ 46 జీవో ఏ విధంగా డిస్మిస్ అయితే సుప్రీంకోర్టు పోతే ఇప్పుడు ఒక 900 పోస్టులకు స్టే వచ్చింది కదా, ఆ విధంగా మేము ఎస్ఎల్పి గురించి కొట్లాడుతున్నాం. మరి దాని గురించి వీళ్ళు ఎందుకు వచ్చి ఈ ఎస్ఎల్పి గురించి ఎందుకు వేయరు? రేపు ఎన్నికలప్పుడు అందరు కూడా ఇప్పుడు డబ్బులు సంపాదించిన వాళ్ళే కదా, అందరు నిరుద్యోగుల మీదనో విద్య మీద సంపాదించిన వాళ్ళే ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా. మరి వీళ్ళందరూ కూడా మరి ఇప్పుడు మీరు ఎన్నికలప్పుడు ఖర్చు పెట్టేటటువంటిది ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ వల్ల ఇప్పుడు నిరుద్యోగులు నష్టపోతున్నారు. వీళ్ళ పక్షాన మీరు ఎందుకు కష్టపడరు? మీరందరూ డబ్బులు వేసుకొని ఎస్ఎల్పి ఎందుకు వేపియరు? మీరు నిరుద్యోగుల పక్షాన ఎందుకు కొట్లాడరు? ఇవాళ విఆర్ఓ పోస్టులను డిగ్రీ అని చెప్తే ఇవాళ వాళ్ళు పెట్టుకున్న ఆప్షన్లలో ఒకరిని 10th క్లాస్ ఉంది, ఒకరికి ఇంటర్మీడియట్ ఉన్నది. వీళ్ళందరినీ ఉన్న పలంగా విఆర్ఓలు ప్రమోషన్లు ఇచ్చేసిర్రు. మరి డిప్యూటీ సర్వేయర్లలో మరి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి, ఐటీఐలో వొకేషనల్లో ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి. ఏది లేకుండా ఉన్న వాళ్ళను ఉన్న పలంగా తీసుకొచ్చి వీఆర్ఏలను వీళ్ళని అందరినీ డిప్యూటీ సర్వేయర్లను చేస్తున్నారు. మరి వీళ్ళు కట్టే ప్రాజెక్టులు ఎట్లుంటాయి ఇక చూడాలి, వీళ్ళు చేసే సర్వేలు ఎట్లుంటాయో చేయాలి. ఎకరానికి చేస్తే 20 గుంటలు ఉంటాయి, 30 గుంటలు ఉంటాయి, ఇక మిగిలిన గుంటలు వాళ్ళ జోబిలలో వేసుకొని పోతారో చూడాలి. అది కాకుండా అసలు 46 జీవో గురించి తెలుసలేదు, రిలిక్విష్మెంట్ గురించి తెలుసలేదు, ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తారయ్యారో తెలియదు. అసలు పక్క రాష్ట్రంలో వేకెన్సీస్ తోటి జాబ్ క్యాలెండర్ వస్తే ఇక్కడ వేకెన్సీస్ లేకుండా జాబ్ క్యాలెండర్ వచ్చింది. వీటి గురించి ఏమీ మాట్లాడకుండా వీళ్ళందరికీ ఓట్లు వేయాలంట. ఖబర్దార్ మేము చెప్తున్నాం, మీరు కనుక
ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయరు. మీకు ఎవరిని మేము అడ్డుకోవడం లేదు. మీరు కనుక ఓట్లకు రావదలుచుకుంటే ఇప్పుడున్నటువంటి గ్రూప్ 1 గురించి ఖచ్చితంగా మీరు సుప్రీంకోర్టులో పోట్లాడాల్సిందే. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు చేసినటువంటి తప్పిదాల గురించి మీరు మాట్లాడాల్సిందే. మేము మాట్లాడతామని మీరు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇది తప్పు చేసింది, మళ్ళీ ఈ తప్పును చేయనీయమని మీరందరూ కూడా బహిరంగంగా ఇప్పుడు చెప్పాలి. చెప్పకుండా వచ్చి మేము కాంగ్రెస్ తరఫున లోపకారికంగా మా కులాన్నో, మా మతాన్నో, మా అంగబలాన్నో, మా ఆర్థిక బలాన్నో, ఒక ఆయన ఇది కాంగ్రెస్ రెడ్డోళ్ళది కాబట్టి రెడ్డోళ్ళది తెచ్చుకుంటాం, ఇంకొక ఆయన ఇది బీసీ వాదం ఉంది కాబట్టి బీసీలను తెచ్చుకుంటాం, ఇప్పుడే నేను నా ఉన్న ఉద్యోగాన్ని 10 చేసి ఇంకా మొత్తం ఉన్న ఉద్యోగాన్ని నేను రాజీనామా చేసి వచ్చిందని అనుకునేటోళ్ళు వాళ్ళు వీళ్ళు ఇవన్నీ కుదరవు. ఈ కాకమ్మ కబుర్లు కుదరవు. మీరు కాంగ్రెస్ కాడ లాబింగ్ చేసుకుంటే చేసుకోరి, కాంగ్రెస్ కాడ లాబింగ్ చేసుకునేటోడు ఉంటాడో చేసుకోరి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలలో మేము పోటీ చేస్తాం అనుకున్నాడు, నిరుద్యోగుల పక్షాన కొట్లాడతాం అనుకున్నాడు భాజపాతో అశోక్ నగర్కు రావాలి, భాజపాతో యూనివర్సిటీలలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ తప్పులు చేసింది, ఈ తప్పులను మేము ఖచ్చితంగా ఈ తప్పులు మళ్ళీ ఇంకోసారి జరగకుండా కొట్లాడతామని చెప్పినోడే ఆడు ఎమ్మెల్సీకి అర్హత ఉన్నాడు. వాని పక్షాన నిరుద్యోగులు నిలుస్తారు, అందరూ నిలుస్తారు. ఏది చెప్పకుండా కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉంది, మేము లాబింగ్ చేసుకొని కాంగ్రెస్ టికెట్ తెచ్చుకొని అన్న మేము ఇట్లా చేసినాం కదా, మీకు ఇన్స్టిట్యూట్లలో కన్సెషన్ ఇచ్చినాం కదా, మీకు బుక్కులు ఇచ్చినాం కదా, మేము ఉచితంగా బుక్కులు పంచినాం కదా, ఉద్యోగాలకు రాజీనామాలు చేసినాం కదా, మా తాతలు కాంగ్రెస్లో ఉన్నారు కదా, మేము కాంగ్రెస్ వాళ్ళం కదా, కాంగ్రెస్ వస్తే రాజ్యాంగాన్ని కాపాడుతాం కదా, బీజేపీ వాడు వస్తే మత కళాలు చేస్తాడు కదా, బీఆర్ఎస్ వాడు 10 ఏళ్ళు మోసం చేసిండు కానీ నిరుద్యోగుల్ని. ఈ ముచ్చట్లన్నీ పనికిరావు. గతం ఎప్పుడు గతము నుంచి మేము చరిత్ర నేర్చుకున్నాం, చరిత్రను చదివిన వాళ్ళం కాబట్టి చరిత్ర తిరగరాస్తాం, చరిత్రను అర్థం చేసుకున్నాం. బీఆర్ఎస్ వాళ్ళు గతంలో 10 ఏళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళని ప్రతిపక్షాన్ని కూర్చోబెట్టి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చినాం. మరి కాంగ్రెస్ తప్పు చేసినప్పుడు కాంగ్రెస్ను కూడా మీరు నిలదీయాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు ఈడొచ్చిన జబ్బలు గుద్దుకుంటే జబ్బలు కిందికే జారుతాయి కానీ ఆర్థోపెడిక్ కాడికి పోయి మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవాలి కానీ మనం ఆరోగ్యంగా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మేము చెప్తున్నాం, 100% మీరు కాంగ్రెస్ను నిలదీస్తున్నాం అని చెప్పాలి. ఈ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీని వేస్తున్నాం అని ముందుకు రావాలి. మేము నిరుద్యోగుల పక్షాన కొట్లాడతాం, ఈ అంశాలతో కొట్లాడతామని ఇప్పుడు మాతో నిరాహార దీక్షలకు కూర్చోవాలి. నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఉండాలి. ఎమ్మెల్సీగా అలాంటి అంశాలను మీరు ముందుకు పెట్టుకొని వస్తేనే మేము మీకు స్వాగతం పలుకుతాం తప్పితే మేము అది ఇది అని చెప్తే ఎవడు మీకు స్వాగతం పలకడని కూడా చెప్తున్నాం. మీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు అందరికీ కూడా ఇది ఒక నిరుద్యోగుల పక్షాన మా హెచ్చరిక అని చెప్తున్నాం.